హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాస్ తెలుగులో. ఫ్రెండ్స్, చాలామంది కామెంట్ చేయడం వల్ల ఈ వీడియో తీసుకురావాల్సి వచ్చింది. ఇది టొయోటా గ్లాన్జా ఫేస్ లిఫ్ట్ మోడల్ అయిన బెలినో కజిన్ అయిన గ్లాన్జా వచ్చేసి మనకు ఎస్ మోడల్, అంటే కింద బేస్ మోడల్ నుంచి సెకండ్ అని చెప్పొచ్చు, సో టాప్ నుంచి థర్డ్ అని చెప్పొచ్చు. సో ఇది మోస్ట్ వాల్యూ ఫర్ మనీ అండ్ బెలినో కంటే కూడా ఇది చాలా వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. సో ఎందుకనేది నేను వీడియో ఎండింగ్లో చెప్తాను, ఇది ఎందుకు వాల్యూ ఫర్ మనీ అనేది. ఈ వేరియంట్ వచ్చేసి మనకు ఎస్ వేరియంట్ అంటారు. ఇదే మనం బెలినోలో తీసుకుని అయితే డెల్టా వేరియంట్ అంటారు. పెద్దగా డిఫరెన్స్ ఏముండదు పేరులో వేరియంట్స్లో పరంగా. ఫ్రెండ్స్, వీడియోలోకి ఎంటర్ అయ్యకంటే ముందు ఇప్పటివరకు ఎవరైనా కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ని ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసినట్టయితే మాకు కొంచెం ఎనర్జీ ఇచ్చి, అలాగే ఇలాంటి ఎక్స్క్లూజివ్ వీడియోస్ మన తెలుగు ఛానల్లో రెగ్యులర్గా తీసుకొచ్చే బాధ్యత నాది ప్రామిస్ చేస్తున్నాను. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. ఫ్రెండ్స్, ఇంకెందుకు ఆలస్యం, లెట్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, పాత గ్లాన్జా అయితే ఏమాత్రం కూడా చేంజెస్ పెద్దగా లేకుండా, బట్ ఈ సరికొత్త ఫేస్ లిఫ్ట్లో బెలినోతో కంపేర్ చేసుకుని అయితే చాలా మార్పులు చేశారు. ముందుగా గ్రిల్ గురించి మాట్లాడితే కంప్లీట్ న్యూ స్లిమ్ క్రోమ్ ఫినిష్ గ్రిల్ అనేది చూడొచ్చు. టొయోటా బ్యాచింగ్ ఉంది మనకు, ఇది బేస్ మోడల్ నుంచి సెకండ్ అయినా కూడా. ఇంకా హెడ్ ల్యాంప్స్ సైజ్ మొత్తం కూడా సేమ్ ఉంటుంది, కాకపోతే మనకు హెలోజిన్ ప్రొజెక్టెడ్ ఇస్తున్నారు, ఎల్ఈడీస్ ఇవ్వట్లేరు. డిఆర్ఎల్స్ మిస్ అయ్యాయి, టర్న్ ఇండికేటర్స్ మనకు బల్బ్స్ చూడొచ్చు, ఫాగ్ ల్యాంప్స్ కూడా మిస్ అయ్యాయి. అండ్ బంపర్ వచ్చేసి మనకు కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఏదైతే అన్ని వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుందో సేమ్ మనకి ఇందులో కూడా చూడొచ్చు. క్రోమ్ లైన్ ఫినిష్ అరౌండ్ చూడొచ్చు. ఓవరాల్గా ఫ్రంట్ లుక్ అనేది మనకు బెలినోతో కంపేర్ చేసుకుని అయితే చాలా స్పోర్టియర్గా అండ్ న్యూ అండ్ ఫ్రెష్ లుక్గా చూడొచ్చు టొయోటా వాళ్ళ దగ్గర నుంచి. ఫ్రెండ్స్, ఈ వెహికల్ పైన సస్పెన్షన్ ఫ్రంట్ మ్యాక్% స్టంట్ ఉంటుంది, రేర్ వచ్చేసి టార్షన్ బీమ్ అనేది చూడొచ్చు. ఇంకా మనం టైర్స్ విషయం మాట్లాడితే ఈ వెహికల్ పైన మనకు 185, 65, 15 ఇంచెస్ అనేవి చూడొచ్చు. ట్యూబ్లెస్ టైర్స్ ఇస్తున్నారు, అలాయ్ వీల్స్ అనేవి మిస్ అయ్యాయి, ఆఫ్ ద మార్కెట్ వేయించుకోవాలి మనం, వాల్యూ ఫర్ మనీ అవుతుంది. అండ్ అదర్ సైడ్ మనకు బెలినోలో కూడా సేమ్ ప్రొఫైల్ ఆఫ్ టైర్ ఇస్తారు, ఏమాత్రం కూడా చేంజెస్ ఉండవు. అండ్ ఇక్కడ మనకు వైపర్స్ కూడా చూడొచ్చు, క్వాలిటీ అయిన వైపర్స్. ఏ పిల్లర్ దగ్గర మనకు బ్లాక్ ఫినిష్, బాడీ కలర్ ఓవర్విఎమ్స్ ఇస్తున్నారు మనకు, ఎల్ఈడి ఇండికేటర్ చూడొచ్చు దానిపైన. అండ్ అలాగే మనము అదర్ సైడ్ మనము డోర్ హ్యాండిల్స్ వైపు చూసినట్టయితే మనకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు. సో లెంత్, బ్రెత్ అన్ని కూడా డైమెన్షన్స్ సేమ్ ఉంటాయి మనకు. అలాగే మనకు ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ఓవర్విఎమ్స్ అనేవి ఇస్తున్నారు మనకి ఈ వేరియంట్లో. అలాగే మనకు విండోస్ దగ్గర క్రోమ్ లైన్ ఫినిష్ అనేది మిస్ అయ్యి బ్లాక్ లైన్ ఫినిష్ అనేది చూడొచ్చు. బాడీ కలర్ హ్యాండిల్స్ చూడొచ్చు, చాలా బాగా ఉన్నాయి. సైడ్ డిజైన్స్ అలాగే రేర్ ప్రొఫైల్ ఏది కూడా మారలేదు మనకు, సేమ్ బెలినోలో ఏదైతే ఉన్నాయో ఫేస్ లుక్లో అవే ఇస్తున్నారు. ఇంకా రేర్ సెక్షన్లో మాట్లాడితే మనకు ఇలా కనిపిస్తుంది. ఈ వేరియంట్లో కూడా మనకు ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు టొయోటా బ్యాచింగ్ సెంటర్లో. ఎస్ వేరియంట్ అనేది మనకి చూడొచ్చు. బెలినోలో అయితే ఇలా వేరియంట్స్కి బ్యాచింగ్స్ అనేవి ఇవ్వరు. గ్లాన్జా బ్యాచింగ్ మనకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది. ఎల్ఈడి టైల్ ల్యాంప్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. వైపర్ అనేది మిస్ అవుట్ అయింది మనకు. అలాగే డిఫోగర్ కూడా ఉంది మనకు. స్పాయిలర్ అనేది ఇస్తున్నారు మనకు. అలాగే పార్కింగ్ సెన్సార్స్ కూడా చూడొచ్చు, కాకపోతే మనకు రేర్ పార్కింగ్ కెమెరా అనేది మిస్ అవుట్ అయింది. రిఫ్లెక్టర్స్ కూడా ఉన్నాయి. 4 పార్కింగ్ సెన్సార్స్ ప్రాపర్గా ఇస్తున్నారు. షార్ఫిన్ యాంటీనా మనకు టాప్ వేరియంట్లో కూడా కాదు, సింపుల్గా చూడొచ్చు. సో మనకు బూట్ ఓపెనింగ్ అనేది ఒక్కసారి లాక్ ఓపెన్ చేసినట్టయితే ఓపెన్ అవ్వదు మనకు, డ్రైవర్ డోర్ ఒక్కటే ఓపెన్ అవుతుంది. సేఫ్టీ మెజర్మెంట్స్లో తీసుకున్నారు టొయోటా వాళ్ళు. ఫ్రెండ్స్, ఇంకా సేఫ్టీ మెజర్మెంట్స్తో మాట్లాడితే ఇందులో మనకు 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తారు. యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ చూడొచ్చు. సెంటర్ లాకింగ్ ఉంది మనకు. డ్రైవర్ ఎయిర్ బ్యాగ్, ప్యాసింజర్ ఎయిర్ బ్యాగ్, అలాగే మనకు క్రాష్ సెన్సార్స్ ఉన్నాయి. ఇంజన్ ఇంబజులైజర్, వార్నింగ్ సెన్సార్ చూడొచ్చు. స్పీడ్ అలర్ట్, ఐసోఫిక్ చైల్డ్ సీట్స్ మౌంట్స్ అనేవి అబ్జర్వ్ చేయొచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇక్కడ డోర్స్ పైన చూసినట్లయితే రేర్ డోర్ ఓపెన్ చేసినట్లయితే మన కలర్ కాంబినేషన్ అని చూడొచ్చు. సేమ్ ఏదైతే టాప్ మోడల్ ఉంటుందో అదే మనకు ఏదైతే బీచ్ కలర్ అంటారో అదే చూడొచ్చు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అనేది ఉంది మనకు. సో మిస్ అవుట్ అయింది ఏంటంటే మనకు హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి మనకు. హెడ్ రెస్ట్ అనేది చూడొచ్చు, హైట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనేది మిస్ అవుట్ అయింది. టాప్ వేరియంట్లో ఇస్తారు 2. సెంటర్ ఆమ్రెస్ట్, ట్విన్ కప్ హోల్డర్స్ టాప్ వేరియంట్లో కూడా రావు మనకు. అలాగే ఇక్కడ చూసినట్టయితే మనకు ఏసీ వెంట్స్ కూడా మిస్ అయ్యాయి
మనకు రేర్ ఏసీ ఈవెంట్స్ అనే టాప్ మోడల్లో మాత్రమే వస్తాయి. కాకపోతే మనకు 12 వాట్ ఛార్జింగ్ సాకెట్ అనేది ఇస్తున్నారు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ కూలెస్ట్ ఫీచర్. ఓవరాల్గా స్పేస్ అంతా కూడా సేమ్ మనం ఏదైతే టాప్ మోడల్లో చేసామో రివ్యూ అలా అక్కడ వెళ్ళి చూడొచ్చు. ఇక్కడ వస్తున్నాయి బటన్ ప్రెస్ చేసి. అలాగే మనకు ఫ్యాబ్రిక్ అపాలస్ట్రీ సీట్ కవర్స్ అనేవి చూడొచ్చు. లెదర్ ఫినిష్ సీట్ కవర్స్ అనేవి ఇవ్వట్లేరు. టాప్ మోడల్ కూడా రావు, మనకు బెలినోలో రావు, ఇటు గ్లాన్జాలో కూడా రావు. సెంటర్లో ఒక లైట్ అనేది ఇస్తున్నారు మనకు. ఓవరాల్గా రేర్ ఇంటీరియర్ వచ్చేసి మనకు డీసెంట్గా ఇలా అయితే ఉంది మనకు. ఇంకా ఈ వెహికల్ యొక్క లెంత్ వచ్చేసి మనకు 3990 mm ఉంది. బ్రెత్ 1745 mm, హైట్ 1500 mm అనేది చూడొచ్చు. బూట్ స్పేస్ 318 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ అనేది ఉంటుంది మనకు. 5 doors వస్తుంది. 2650 mm వీల్ బేస్ చూడొచ్చు. సో ఒకసారి మనం డ్రైవర్ డోర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇలా కనిపిస్తుంది. ఫ్యాబ్రిక్ అపాలస్ట్రీ మనకు డోర్స్ పైన చూడొచ్చు. పవర్ విండోస్ ఇస్తున్నారు మనకు ఈ వేరియంట్ లో, చాలా వాల్యూ ఫర్ మనీ. అండ్ లాక్ అండ్ అన్లాక్ చూడొచ్చు. సెంటర్ లాకింగ్ కూడా ఉంది. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ ORVMs అనేవి ఉన్నాయి మనకు. క్రోమ్ ఫినిష్ బదులు బ్లాక్ ఫినిష్ డోర్ హ్యాండిల్స్ అనేవి ఇస్తున్నారు. ఇది బేస్ వేరియంట్ కాబట్టి, బేస్ నుంచి సెకండ్ కాబట్టి. బాటిల్ హోల్డర్స్, మ్యాగజైన్ హోల్డర్స్ అనేవి చూడొచ్చు. ఇంకా మనం డ్రైవర్ సీట్ పైన అబ్జర్వ్ చేసినట్లయితే మనకు హైట్ అడ్జస్టబుల్ సీట్స్ అనేవి మిస్ అయ్యాయి. ఇది మనకు టాప్ వేరియంట్లో అయితే వస్తాయి గ్లాన్జాలో. కాకపోతే ఇక్కడ హ్యాండిల్ అంతా కూడా బయటికి కనిపిస్తుంది మనకు. 3 pedals ప్రాపర్గా చూడొచ్చు. ఈ వేరియంట్ నుంచి మనకు ఆటోమేటిక్ ఆప్షన్ కూడా అవైలబుల్గా ఉంది. అన్ని బటన్స్ డమ్మీస్ ఇస్తున్నారు. హెడ్ అప్ డిస్ప్లే, 360 కెమెరా, ఓన్లీ ISS చూడొచ్చు. ఐడిల్ స్టార్ట్ స్టాప్, బ్లాక్ ఫినిష్ డాష్ బోర్డ్ చూడొచ్చు. ఒకసారి లోపల కూర్చొని మీకు చూపిస్తాను ఎలా ఉంది అనేది. ఫ్రెండ్స్, డాష్ బోర్డ్ అనేది మనకు డ్యూయల్ కలర్ ఆప్షన్ అనేది ఇస్తున్నారు. సో బేస్ వేరియంట్ అనగానే సింగిల్ కలర్ చేస్తారేమో అనుకోవచ్చు, అలా ఏం లేదు. డిజైన్స్ అన్ని కూడా సేమ్ చూడొచ్చు మనకి ఏ వేరియంట్ తీసుకున్నా కూడా. ముందుగా మనం సెంటర్ నుంచి స్టార్ట్ చేసినట్టయితే ఇక్కడ సెంటర్ ఆమ్రెస్ట్ అనేది మిస్ అయ్యి ఒక కంపార్ట్మెంట్ స్పేస్ అనేది చూడొచ్చు మనకు. డీసెంట్గా ఒక కప్ హోల్డర్ టైప్ అనేది ఇస్తున్నారు మనకు. మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ అనేది చూడొచ్చు మనకు, సేమ్ టాప్ మోడల్ ఉన్నట్టుగానే. అలాగే మనకు మాన్యువల్ గేర్ లివర్ కూడా చూడొచ్చు. 5 speed ఆటోమేటిక్ అండ్ 5 speed మాన్యువల్ గేర్స్ అనేవి ఉంటాయి. ట్రాన్స్మిషన్ ఆప్షన్స్, 2 కప్ హోల్డర్స్, ఇక్కడ స్పేస్ చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ USB పోర్ట్ అనేది, ఇక్కడ 12 watt ఛార్జింగ్ సాకెట్ అనేది చూడొచ్చు. అండ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ అనేది మనకు బేస్ మోడల్ నుంచి టాప్ మోడల్ వరకు అన్నిటిలో ఇస్తారు. బెలినోలో ఇస్తారు, గ్లాన్జాలో కూడా చూడొచ్చు. బటన్స్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. అండ్ మనకు ప్లాస్టిక్ ఫినిష్ అనేది చూడొచ్చు, బీచ్ కలర్. అండ్ మధ్యలో మనకు బ్లాక్ ఫినిష్ పియానో, అలాగే డీసెంట్ ప్లాస్టిక్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ మనకు ఆటో డిమ్మింగ్ బదులు టాప్ మోడల్ ఆటో డిమ్మింగ్ వస్తుంది. మాన్యువల్ డిమ్మింగ్ అనేది ఇస్తున్నారు, అట్లీస్ట్ ఇస్తున్నారు ఇందులో మనకు. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఒక 2 లైట్లు అనేవి ఉన్నాయి మనకు. ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ మనకు 7-inch టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. ఒకసారి ఫ్లాష్ లైట్ వేసి చూపిస్తాను. సో ఇక్కడ చూడొచ్చు మీరు 7-inch టచ్ స్క్రీన్ అనేది ఇస్తున్నారు. సో ఈ సైజ్ టచ్ స్క్రీన్ అనేది ఈ వేరియంట్లో ఇస్తున్నారు అంటే చాలా గ్రేట్ఫుల్. ఇందులో ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే ఉంది మనకు. అలాగే బ్లూటూత్ కనెక్టివిటీతో మనకు ఉంది. అలాగే 4 స్పీకర్స్ ఇస్తున్నారు. 2D ఆడియో సిస్టమ్ కూడా ఉంది మనకు. రేడియో కూడా ఉంది మనకు. FM, AM అన్ని కూడా చూడొచ్చు. సైడ్ బటన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ టచ్ స్క్రీన్ అనేది మనకు పాత బెలినోలో టాప్ వేరియంట్లో ఇస్తుండే, బట్ ఇది మనకు బేస్ మోడల్లో ఏదైతే గ్లాన్జాలో ఉందో అందులో కూడా ఇస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్. లెదర్ ర్యాప్ స్టీరింగ్ అనేది మనకు మిస్ అయింది. కంట్రోల్స్ అనేవి ఇస్తున్నారు మనకు. కాకపోతే సెంటర్లో మనకు టయోటా బ్యాచింగ్, క్రూజ్ కంట్రోల్ అనేది మిస్ అయింది రైట్ సైడ్లో మనకు. అలాగే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేసే బటన్స్ అన్ని కూడా మిస్ అయ్యి. కాల్ ఇక్లైన్ అండ్ డిక్లైన్ చూడొచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సింపుల్ వైపర్స్ అనేవి ఉన్నాయి మనకు. ఆటో హెడ్ ల్యాంప్స్, ఆటో వైపర్స్ అనేవి లేవు మనకు. అలాగే మనకు ఏసీ ఈవెంట్స్ యొక్క డిజైన్ క్వాలిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. బేస్ మోడల్ కానీ హార్డర్ ప్లాస్టిక్ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అవన్నీ ఏమి లేవు. చాలా బాగుంది మనకు. ఈ వాల్యూ ఫర్ మనీ వేరియంట్ ఇది. ఇంకా ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ విషయం మాట్లాడినైతే ఇందులో మనకు సెంటర్లో మనకు TFT టెక్నాలజీ డిస్ప్లే స్క్రీన్ అనేది ఇస్తున్నారు. కాకపోతే సైజ్ చిన్నగా చేశారు. టాకోమీటర్, స్పీడోమీటర్ అనేది చూడొచ్చు మనకు. ఇండికేషన్స్ అన్ని కూడా ఉంటాయి మనకు. ట్రిప్ మీటర్స్ అనేవి ఉంటాయి. ఓవరాల్గా ఈ వేరియంట్లో ఇవి ఇస్తున్నారంటే చాలా గ్రేట్ఫుల్ అనే విషయమే. కాకపోతే ఇక్కడ హెడ్ అప్ డిస్ప్లే, 360 కెమెరా అవన్నీ మిస్ అయ్యాయి. టాప్ వేరియంట్లో ఇక్కడ మనకు హెడ్ అప్ డిస్ప్లే అనేది చూడొచ్చు. గ్లాన్జాలో కూడా మనకు రోల్ ఆన్ తీసుకున్నారు. ఇక్కడ సైడ్ మనకు టూల్ రిప్స్ షోల్డర్ అనేది చూడొచ్చు. లెఫ్ట్ సైడ్లో మనకు మిర్రర్ చూడొచ్చు. కవర్ అనేది లేదు మనకు, తీసేశారు కాస్ట్ కటింగ్లో. హోల్డర్స్ అనేవి మనకు ఫోల్డింగ్ అవుతున్నాయి. అండ్ ఓవరాల్గా డాష్ బోర్డ్ డిజైన్స్ అన్ని కూడా డీసెంట్గా ఉన్నాయి. టచ్ స్క్రీన్ ఇస్తున్నారు ఈ వేరియంట్లో. వాల్యూ ఫర్ మనీ ఉంది మనకు. ఇంకా సీట్స్ యొక్క కంఫర్ట్ కూడా చాలా బాగుంది. కుషనింగ్ అంతా కూడా మనం ఆఫ్ ద మార్కెట్ మళ్ళీ లెదర్ సీట్ కవర్స్ అనేవి అప్గ్రేడ్ చేసుకోవాలి. గ్లౌ బాక్స్ కూడా డీసెంట్గా ఉంది. కాకపోతే కూల్ గ్లౌ బాక్స్ అనేది మిస్ అయింది మనకు. ఇంకా ఈ వేరియంట్లో కూడా మనకు సేమ్ బెలినో ఇంజన్ అయితే తీసుకున్నారు. 1.2 లీటర్, 1197cc, 90 bhp ఆఫ్ పవర్, 130 Nm ఆఫ్ టార్క్, 5 speed మాన్యువల్, 5 speed ఆటోమేటిక్. మైలేజ్ 22 km/L అయితే ఈ వేరియంట్లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్ని వేరియంట్స్ లాగానే. అండ్ ఇది వచ్చేసి కింది నుంచి సెకండ్ వేరియంట్, S వేరియంట్ అంటారు. అంటే బేస్ మోడల్ నుంచి సెకండ్ వేరియంట్. వాల్యూ ఫర్ మనీ ఉంది. ఓన్లీ మన కొలాయ్ వీల్స్ ఒక్కటే మిస్ అయ్యాయి. అవి వేయించుకున్నట్టయితే చాలా వాల్యూ ఫర్ మనీ అవుతుంది మనకు. సెంటర్ లాకింగ్ టచ్ స్క్రీన్ ఉంది. అండ్ ఇంకా చూసినట్టయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అనేవి ఇస్తున్నారు స్టాండర్డ్గా మనకు. అలాగే ఫ్రెండ్స్, నేను చాలా మంది కమ్యూనిటీలో అడిగారు ఈ కార్ కలర్ ఏంటి డిఫరెంట్గా ఉందని. ఇది వచ్చేసి సిల్వర్ కలర్ అంటారు. గ్లాన్జాలో కలర్ ఆప్షన్స్ అనేవి మార్చారు. ఇంకా ఈ వెహికల్ యొక్క వేరియంట్ ప్రైస్ వచ్చేసి మనకు S వేరియంట్ ఆన్ రోడ్ హైదరాబాద్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ వచ్చేసి 8,55,000 ఉంది ఎస్టిమేషన్ ప్రైస్ మాత్రమే. అలాగే S వేరియంట్ ఆటోమేటిక్ ఆన్ రోడ్ హైదరాబాద్ వచ్చేసి 9,13,000 ఉంది. అలాగే ఫ్రెండ్స్, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా బెలినో కంటే కూడా గ్లాన్జా ఎందుకు బెటర్ ఈ వేరియంట్ అని. ఎందుకంటే నేను వారంటీ విషయం మాట్లాడుతున్నాను. సో మనకు బెలినోలో అయితే 2 years 40,000 kilometers మాత్రమే ఇస్తారు స్టాండర్డ్గా. బట్ ఇందులో ఏంటంటే మనకు 3 years 1 lakh kilometers చూడొచ్చు. ఎక్స్టెండెడ్ వారంటీ 5 years 2,20,000 kilometers ఉంది గ్లాన్జాలో. అదే బెలినోలో అయితే మనకు 5 years 1 lakh kilometer అనేది చూడొచ్చు. సో గ్లాన్జా యొక్క వారంటీ పీరియడ్ అనేది ఎక్కువగా ఉంది. కాస్ట్ కూడా
మనకు ఒక 4,000-5,000 రూపాయలు అనేది ఎక్కువగా ఉంటుంది మనకు కంపేర్ టు. అలాగే ఫ్రెండ్స్ ఇంకొక 2 రీజన్స్ ఏంటంటే బెలినో కంటే కూడా ఈ వెహికల్ చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఫేస్ లిఫ్ట్ మోడల్. అండ్ అలాగే వెయిటింగ్ పీరియడ్ వచ్చేసి గ్లాన్జాది మనకు 4 వీక్స్లోనే డెలివరీ అనేది ఇస్తున్నారు. సో ఈ రీజన్స్ అయితే మెయిన్గా మనకు పర్చేజ్ చేయడానికి గ్లాన్జా ఎస్ మోడల్ అయితే వాల్యూ ఫర్ మనీ ఉంటుంది. ఓవరాల్గా ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ ఇప్పటివరకు బైకర్స్ బస్ సర్కిల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నాకు కొంచెం ఎనర్జీ వస్తుంది మన ఛానల్కి. అలాగే ఇంకా మరెన్నో వీడియోస్ ఇలా తీసుకొస్తుంటాను మీ ముందుకి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్, టేక్ కేర్. మాస్క్ వేసుకోండి, శానిటైజర్ రెగ్యులర్గా యూస్ చేయండి, సోషల్ డిస్టెన్స్తో పాటు.